ఒరే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. కొంచెం కిడ్నీ వాడితే ఇట్లాంటి ఐడియాలు వస్తాయి అప్పుడప్పుడు. అక్క కలర్ క్రేజీ ఉందిగా. అక్కడ పోలీసు ఉండని వాడు తాత ఉండని, నీకు భయమే ఉండదు. మన లక్కీ అలా బాగుంది అబ్బా. సిగ్నల్ కూడా గ్రీన్ అయిపోయింది మనం రాగానే. ఇక్కడ కొత్త నీలోఫర్ అయింది యాక్చువల్లీ. అలా చూడండి సార్, కొంచెం గుర్తుండని అన్నాడు పిచ్చి బాడుకోవాలి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ R15 మీద మోటో బ్లాగింగ్ సెటప్ వేసుకొని అయితే స్టార్ట్ అయినాం. సో ఇలా మనము డైలీ అబ్జర్వేషన్ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే చేద్దాం. సో డైలీ బా కంపు ఏం కంపురా నాయన. ఫస్ట్ అయితే పెట్రోల్ కొట్టుకుందాం రా నాయన. అప్పటి నుంచి బ్లింక్ అవుతుంది, నాకేమో భయం అవుతుంది. అది బ్లింక్ అయితే నాకు భయం అవుతుంది. ఓయే चलो थैंक यू, मिलते हैं. मैं भी कर दूंगा भैया अपना. करो चलो बाय. करवा दूंगा इधर सब. तुम आएंगे इंस्टाग्राम में आएंगे. बाय. ఫైనల్లీ పెట్రోల్ అయితే కొట్టిచ్చేసినాము. ఇప్పుడు ఇక కొంచెం ఆరాం ఉంటుంది. అక్కడ బ్లింక్ ఆగిందంటే కొంచెం ధైర్యం పెరుగుతుంది అన్నమాట. అరే బాబా ఓకే ఓకే. సో ఇలా మార్చ్ 23 అనుకుంటా, 23 సండే. మార్చ్లో కూడా ఇలా కొంచెం వర్షం పడ్డది మనకి. సో వీకెండ్ వర్షము, వెదర్ మస్తు ఉందని ఇట్లా వెళ్ళినా, మళ్ళీ నార్మల్గా ఎండ వచ్చేసింది. సరే సర్లే. మన లక్కీ అలా బాగుంది అబ్బా. సిగ్నల్ కూడా గ్రీన్ అయిపోయింది మనం రాగానే. అరే బాప్రే, ఇవి డేంజర్ ఉన్నాయిరా. అక్కడ కొత్త నీలోఫర్ అయింది యాక్చువల్లీ. చూపిస్తా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఇది నేను ఉంటున్న ప్లేస్ దగ్గరలో ఉన్న నీలోఫర్ అన్నమాట ఇది. కానీ ఇక్కడ ఛాయ్ వచ్చేసి 200 రూపాయలు. ఎందుకంటే సో నేను ఏం చేస్తా అంటే ఇక్కడ దాగా లకడి కప్పులు ఉన్న మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి తాగుతా. అక్కడ 70 రూపాయలే. ఈ టిప్ని అయితే రాసుకోండి. ఇక్కడ వచ్చి తాగేవాళ్ళు ఇంకొంచెం ముంగట పోతే మీకు లకడి కప్పులు వస్తుంది. లకడి కప్పులు పోయి తాగండి, 70 రూపీసే మ్యాక్సిమం. ఇడికి రాడిపోవడానికి ఇంకొక 20 రూపాయలు వేసుకోండి పెట్రోల్ ఛార్జీలు. అంటే 90 రూపీస్లో అయిపోతుంది నీకు ఛాయ్. ఇక్కడ 200 పెట్టేవాళ్ళు 110 రూపీస్ సేవ్ అవుతుంది. కొంచెం కిడ్నీ వాడితే ఇట్లాంటి ఐడియాలు వస్తాయి అప్పుడప్పుడు. మొన్న ఒక రోజు ఇక్కడ ఆయన ఏదో పని మీద ఒకతను వచ్చిండు. ఒక గ్యాంగ్ ఉన్నది అన్నమాట, ఫ్యామిలీ. మంచి టీక్ టాక్ రెడీ అయ్యే ఉన్నాడులే. వచ్చి మహారాష్ట్ర నుంచి వచ్చిన, నేను జాబ్ కోసం వచ్చినాము, జాబ్ పోయింది ఏదో చెప్తుండే. ఒక 100 రూపాయలు ఉంటే ఇవి కదా అని అన్నాడు. సీదా 100 రూపాయలు ఉంటే ఇవ్వు అంట. ఓకే అనుకున్నా, చూడనికి బాగానే ఉన్నాడు. నీ అమ్మ వీడికి ఎందుకు రా 100 రూపాయలు అని ఇట్లా మనసులో అనుకుంటున్నా. లేవన్నా అని అన్నా. 100 రూపాయలు లేవా? 100 రూపాయలు ఉండే నీ దగ్గర అంటున్నాడు. లేవు అయితే ఏంది ఇప్పుడు అని అన్నా. అనుకుంటే కథం వేరేడు కనిపించగానే వేరేడు సైడ్ వెళ్ళిపోయాడు. వేరేడు సైడ్ వెళ్ళిపోయి అక్కడ అలా ఎవరో అమ్మాయి, వాళ్ళ అమ్మనో మరి ఎవరో మరాఠీలో చెప్తున్నాడు అనమాట. ఆడ దగ్గర 100 రూపాయలు కూడా లేవు అని. లిటరల్లీ నాకు మాట్లాడుతూ వచ్చి కాబట్టి నాకు అర్థమైంది. అమ్మాయి నన్ను అడుగుతున్నాడు, హెల్ప్ అడుగుతున్నాడు. లేవంటే పోయి ఆ దగ్గర 100 రూపాయలు కూడా లేవు అని చెప్తున్నాడు వాళ్ళ అమ్మకి. అక్క బట్ వై అక్క సడన్లీ గుండె బీట్ పెంచేసినావు కదా అక్క, సారీ హార్ట్ బీట్ పెంచేసినావు కదా అక్క. సో అట్లా హెల్ప్ అడిగేటోళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు, హెల్ప్ అడుగుతలేరు. డిమాండ్ ఈ 100 రూపాయలు కూడా వారని దగ్గర ఏం మనిషిరా పోయి ఇంత పెద్ద బండి పెట్టుకున్నావు అంటున్నారు. ఇంకొకసారి ఇంకొక హైలైట్, ఇట్లనే బేకరీ దగ్గర కూర్చొని ఉన్నాము. ఒక అంకుల్ వచ్చిండు పాపం. పొద్దున్నుంచి ఏం తినలే అన్న, ఏమన్నా ఉంటే కదా అని అన్నాడు. సరే పాపం పొద్దున్నుంచి ఏం తినలేడు కదా, కొంచెం ఏమైనా హెల్ప్ చేద్దాంలే అని చెప్పి, సరే అన్న తీసుకో, ఏమైనా తినడానికి సమోసా బిమోసా ఏమైనా తీసుకో అంటే పోయి అంకుల్ ఏం అడుగుతాడు తెలుసా? రెడ్ బుల్ అడుగుతుండు. Red Bull gives you wings.
వాడు దుకాణప్పుడు అన్న ఇటుకి రెడ్ బుల్ కావాలంట అని అంటే, ఏ అంకుల్ రెడ్ బుల్ ఏంది అంకుల్, అమ్మ సమోసానన్న కర్రీ పఫ్ ఎగ్ పఫ్ తింటే తిను అని అంటే, అవి తిని బోర్ వస్తుంది నాకు రెడ్ బుల్ కావాలనబట్టే, అవి తిని బోర్ వస్తుంది నాకు రెడ్ బుల్ కావాలనబట్టే. అంకుల్ నేనే తాగా రెడ్ బుల్ ఇచ్చే అంత లేదు నా దగ్గర ఇప్పుడు. సమోసా ఎగ్ పఫ్ కర్రీ పఫ్ తింటే తిను, లేదంటే నీ ఇష్టం ఇంకా అని అన్నా. ఏది చెప్తావు అంటే హెల్ప్ చేస్తున్నప్పుడు హెల్ప్ తీసుకోవాలి కానీ ఇట్లా చేస్తే ఎట్లా చెప్పండి గాయస్. మొత్తం ఎక్కడ చూసినా వెనకాల కూర్చొని మ్యాచ్ ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా, మ్యాచ్ క్రికెటే చూస్తుర్రు. అమ్మాయి కూడా క్రికెటే చూస్తుంది. అయినా ఇలా మన సన్ రైజర్స్ జై తెలంగాణ జై తెలంగాణ ఎందుకు వచ్చింది, హైదరాబాద్ మ్యాచ్ ఉంది కదా. సో ఈ కలర్ క్రేజీ ఉంది కదా, అదే క్రేజీ ఉంది కలర్. అసలు కలర్ చేంజ్ అయిపోయింది మొత్తం. వెతిక దొరికిందంటే ఒరే ఉన్నామేమ్రా అలా చూడండి సార్, కొంచెం గుర్తుండని అన్నాడు. పిచ్చి పాడుకోవాలి. అరే పోలీసు ఉంటే కథమైన ఆరాయిగా ఎవరిని చూసుకోరా ఆరా. నువ్వు ఒక హెల్మెట్ ఒక ప్రాపర్ రూల్స్తో ఫాలో అయిపోతే అసలు నీకు భయం ఏముంటుంది చెప్పు. యాక్సిడెంట్ అయ్యే అంత సిచ్యువేషన్ తెచ్చుకోవడం ఎందుకు? ఒక హెల్మెట్ ఇద్దరు రూల్స్ ప్రకారం ఇద్దరు పోతే అయిపోతుంది కదా. ఆడ పోలీసు ఉండని వాడు తాతుండని నీకు భయమే ఉండదు. ఆరామ్సే ఆడు ముంగడికి వెళ్ళి ధైర్యంగా పోవచ్చు. ఇప్పుడు నేను వచ్చినట్టు అందుకే రా భయ్, ఈ రూల్స్ ఫాలో కావాలి, హెల్మెట్ పెట్టుకొని నడపాలి. బట్ ఓడినాడే. అరే కాకా సైడ్ మిర్రర్స్ లేవా అంకుల్? అమ్మాయిలు సైడ్ మిర్రర్లు తీసేస్తారు, పక్కకి వెళ్ళి వచ్చేటోళ్ళు తెలియదు, పీకదు, సీదా మలిపేస్తారు. అయిపోయి సైడ్ మిర్రర్స్ లేకుంటే పెద్ద ఫైన్లు వేస్తారు ఇప్పుడు. సో గాయస్ సైడ్ మిర్రర్స్ తీసేయకండి, స్టైల్ అది ఇది అనుకుంటా. అసలు అదేం స్టైలో నాకు అర్థమే కాదు. సైడ్ మిర్రర్స్ ఉంటే ఎంత బాగుంటుంది చూడు బండి. సైడ్ మిర్రర్ తీసేసి ఎట్టుంటుందిరా. జెప్టో బాయ్ మామూలుగా లేదు కదా నీ ట్యాగ్ లైన్. అమ్మ తోడు ఆర్డర్ ఆన్ టైం డెలివరీ చేస్తా, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఓడు పోనీయాడు మనల్ని. అమ్మ తోడు లెఫ్ట్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ పోతా.